అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 42వ భాగం. రచయిత మనస్మిత గారు. కళావతి లేచి ఎలా ఉంది డాక్టర్ అని అడిగింది. మేము బేసిక్ ట్రీట్మెంట్ చేసాం, ప్రస్తుతానికైతే పర్లేదు. కాకపోతే ఇది పెద్ద హాస్పిటల్ కాదు, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండవు. మీరు పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం మంచిదని చెప్పాడు. అప్పుడే చైత్ర వచ్చింది. నానమ్మ అని పిలిచింది. చైత్ర అని పట్టుకొని ఏడ్చింది. నయన్ డాక్టర్ని పక్క తీసుకెళ్లి మాట్లాడి ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసి వెంటనే అన్ని ఏర్పాట్లతో అంబులెన్స్లో హాస్పిటల్కి స్టార్ట్ అయ్యారు. వసుని హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అభి అక్కడ కూర్చొని ఉన్నాడు. చైతన్య, అర్జున్, చాందిని ముగ్గురు వచ్చారు. డాడ్ అని అర్జున్ పిలిచాడు. అభి అర్జున్ని చూసి లేచి వెళ్ళి అర్జున్ చెంపై ఒక్కటిచ్చాడు. అసలు మీరిద్దరూ ఏమనుకుంటున్నారు? అన్నీ మీ కంట్రోల్లో ఉంటాయని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు మీకు? ఇప్పుడు ఏం జరిగిందో చూసారా అని అన్నాడు. ఐఆమ్ సారీ డాడీ అని అర్జున్ అన్నాడు. ఐఆమ్ సారీ మామయ్య అని చాందిని అంది. చందు, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. నువ్వు చాలా సెన్సిబుల్, మెచ్యూర్ అనుకున్నా. ఫస్ట్ టైమే నువ్వు నా నమ్మకాన్ని మీ ఇద్దరు కూడా వమ్ము చేశారని కోపంగా అన్నాడు అభిమన్యు. ఇద్దరు తలదించుకొని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారు. డాడ్, వాళ్ళు కావాలని ఏదీ చేయలేదు కదా అని చైతన్య మెల్లగా నచ్చచెప్పడానికి ట్రై చేశాడు. వాళ్ళు కావాలని చేశారని నేను అనలేదు చేతు. ఈ విషయం మాకు ముందే ఎందుకు చెప్పలేదు? మేము బయలుదేరే వాళ్ళమే కాదు కదా. వాళ్ళు ఏమైనా దేవుళ్ళ? ప్రతిసారి వాళ్ళు అనుకున్నట్టుగానే జరుగుతుందా? మీ అమ్మకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేను నేను. నా ముందే రక్తంలో పడిపోయి ఉందిరా అని చైర్లో కూర్చుండిపోయాడు. చైతన్య పక్కన కూర్చొని ఓదారుస్తున్నాడు. అర్జున్ చాందిని పట్టుకొని నిలబడ్డాడు. ఇంకా గోపాల్ వర్మ విషయం చెప్తే అభి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు, ఎలా చెప్పాలో కూడా వాళ్ళకి తెలియట్లేదు. అప్పుడే డాక్టర్ బయటకు వచ్చాడు. అభి వెంటనే లేచి డాక్టర్ ఎలా ఉందని అడిగాడు. సార్ ఇప్పుడే ఏం చెప్పలేం, తలకి బలమైన గాయం తగిలింది, సర్జరీ చేయాల్సి ఉందని చెప్పాడు. సర్జరీ చేస్తే ఏం కదా డాక్టర్? నా వసు మళ్ళీ నాతో మాట్లాడుతుందా, నన్ను చూస్తుంది కదా అని అడిగాడు. చూడండి, అవన్నీ నేను కన్ఫామ్గా చెప్పలేను. తలకి దెబ్బ బాగా తగలడం వల్ల సర్జరీ తర్వాత పేషెంట్ ఎప్పుడు కళ్ళు తెరుస్తారో నేను చెప్పలేను, కానీ సర్జరీ చేయడం మాత్రం కంపల్సరీ. హోప్ ఫర్ ద బెస్ట్. మీరు సైన్ చేస్తే మేము సర్జరీ చేస్తాం అని అన్నాడు. అభి వెంటనే సైన్ చేశాడు. ప్లీజ్ డాక్టర్, తను నా ప్రాణం, తనకేం కాకుండా చూడండి. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, కానీ తనకు మాత్రం ఏమీ జరగడానికి వీల్లేదని అన్నాడు. వీ విల్ గివ్ అవర్ బెస్ట్ అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడే కళావతి వాళ్ళు వచ్చారు. గోపాల్ వర్మని చూసి అభి షాక్ అయ్యాడు. గోపాల్ వర్మని ఐసీయూకి షిఫ్ట్ చేశారు. అమ్మా నాన్నకి ఏమైందని అడిగాడు. నీతో మాట్లాడినప్పుడు నీ ఫోన్ కట్ అయిందిరా, తర్వాత చేస్తే కలవలేదు. అప్పుడే మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందిరా. మీరు బాగానే ఉన్నారా? కోడలు ఎక్కడ్రా అని అడిగింది. ఏం చెప్పాలో తెలియక చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అని భయంతో ఇప్పుడు నాన్నకి ఎలా ఉందమ్మా అని అడిగాడు. దగ్గరలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాం, ప్రస్తుతానికైతే పర్లేదన్నారు. కాకపోతే అక్కడ సౌకర్యాలు లేవని పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు, అందుకే తీసుకొచ్చాం. కోడలు ఎక్కడుందిరా, కనపడట్లేదు. నువ్వు ముందు కూర్చో అమ్మా, నాన్నకేం కాదు, నువ్వు కంగారు పడుకొని కూర్చోపెట్టాడు. కోడలికి ఎలా ఉందని అడిగితే నాన్నకేం కాదని చెప్తావేంట్రా అని కంగారుగా అడిగింది. అమ్మ కంగారు పడకు, వస్తువుకి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎలా ఉందిరా ఇప్పుడు? నేను చూడాలి, నన్ను తీసుకెళ్ళరా అని కంగారుగా బీపీ పెరుగుతుంటే గుండెల్లో దడ వస్తూ ఉంటే గుండె మీద చెయ్యి వేసుకుని అంది. అమ్మ నువ్వు టెన్షన్ పడకు, లోపల సర్జరీ జరుగుతోంది, మనల్ని వెళ్ళనివ్వరు, పశువుకి ఏం కాదని మెల్లగా ఉదార్స్తూ పీపు నిముడుతూ చెప్పాడు. కళావతికి పీపీ పెరుగుతోంది, సర్జరీనా అని అంటూ అలాగే మెల్లగా స్పృహ తప్పింది. అమ్మ అమ్మ అంటూ అభిమన్యు తట్టి లేపుతున్నాడు. వెంటనే అర్జున్ డాక్టర్ని పిలిచాడు. కళావతిని లోపలికి తీసుకెళ్లారు. అభిమన్యు, చాందిని, అర్జున్ ఇద్దరిని సీరియస్గా చూశాడు. వాళ్ళలో ఏ ఒక్కరికి ఏం జరిగినా మీ మొహాలు నాకు చూపెట్టకండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. అర్జున్, చాందిని ఇద్దరు అక్కడ కూర్చున్నారు. అన్న, మ్యామ్ మీరు కావాలని చేయలేదు కదా, బాధపడకండి. డాడీ ఏదో కోపంలో బాధలో ఉన్నారు, ఎవరికేం కాదని చైత్ర అంది. అప్పటికి కూడా ఇద్దరు ఏం మాట్లాడకుండా అలాగే కూర్చున్నారు. అవును సార్, మనమంతా పక్కాగా ప్లాన్ చేసాం, అయినా జరిగింది, ఇందులో మీ తప్పు కూడా ఏం లేదు కదా మ్యామ్. వాళ్ళ సంతోషం కోసమే మీరు చేశారని నేను అన్నాడు. అలా అని మాకు మేము సర్ది చెప్పుకుంటే జరిగినవన్నీ చెరిపేయలేం కదా అని అర్జున్ అన్నాడు. జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేం కదా, ఇవన్నీ ఆపలేం కదా అని అంది చాందిని. అందరూ సైలెంట్ అయ్యారు. ఎవరు ఏమీ మాట్లాడడం లేదు. అక్కడ విలన్ గారు చైర్లో కూర్చొని నవ్వుకుంటూ ఉన్నారు. చాందిని, నీ ఓవర్ కాన్ఫిడెన్సే నిన్ను ముంచింది చూసావా. నువ్వు అన్ని జాగ్రత్తలు తీసుకున్నావంటే నా ప్లాన్ నీకు ఆల్రెడీ అర్థమైందని నాకు అర్థమైంది. కానీ నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నేను చేయాల్సింది చేశాను, నేను అనుకున్నది జరిగింది చూసావా. ఎందుకంటే అదృష్టం నా వైపు ఉంది, అందుకే నాకు అనుకూలంగా జరిగింది. ఒక దెబ్బతో 3 వికెట్స్ డౌన్, హహా అని నవ్వుకున్నాడు. ఇంకా నువ్వు చూడాల్సింది చాలా ఉంచాందని. ఇప్పటి వరకు రిలేషన్స్పై దెబ్బ కొట్టాను, ఇప్పుడు నీ బిజినెస్ పైన దెబ్బ కొడతాను. కోలుకోలేని విధంగా
నిన్నెవడూ ఏం చేయలేడని విర్రవీగుతుంటావుగా, ఆ పొగరు అంతా అణిచేస్తాను, నీ వాళ్ళే నిన్ను చీకొట్టేలా చేస్తాను అని మళ్ళీ నవ్వాడు. అక్కడ హాస్పిటల్లో అందరూ సీరియస్గా టెన్షన్ పడుతూ ఉన్నారు. కళావతిని చూసిన డాక్టర్ బయటకొచ్చాడు. ఎలా ఉంది డాక్టర్ మా అమ్మకి అని అభిమన్యు అడిగాడు. టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. హై బీపీ పెరిగి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇంజెక్షన్ చేశాం, పడుకుంది. ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. టెన్షన్ పడే విషయాలు ఏవి కూడా ఆవిడకి చెప్పకండి. తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్. గోపాల్ వర్మ, వసుంధరకి ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి. అప్పుడే చాందినికి కాల్ వచ్చింది. హలో అంకుల్, నేను మళ్ళీ చేస్తాను అని చెప్పింది చాందిని. అర్జెంట్ విషయం చందు, నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి రావాలని శివరాం చెప్పాడు. ఎంత అర్జెంట్ అయినా ఇప్పుడు రావడం కుదరదు అంకుల్ అని అంది. అది కాదు చందు, ఎలా అయినా నువ్వు రావాలి. చాందిని రాయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రెస్టేజ్ ఇష్యూ ఇది. నువ్వు తప్పకుండా రావాలని చెప్పాడు. ఏమైంది అని అడిగింది. ఫోన్లో చెప్పే మ్యాటర్ కాదు చందు అని అన్నాడు. చాందిని ఏదో చెప్పేలోపే అర్జున్ ఫోన్ తీసుకొని చందు 5 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది సార్ అని చెప్పి పెట్టేశాడు. అర్జున్ అని చాందిని మాట్లాడుతుంటే చందు ఎంతో అర్జెంట్ అయితే తప్ప నిన్ను రమ్మని అనరు. సో నువ్వు వెళ్ళు, ఇక్కడ నేను చూసుకుంటాను, నన్ను నమ్మి నువ్వు వెళ్ళు అని అన్నాడు. అవును మ్యామ్, మీరు వెళ్ళండి, మేమందరం ఉన్నాం కదా చూసుకుంటామని చైత్ర అంది. నయన్, నువ్వు కూడా చందుతో వెళ్ళు, జాగ్రత్త అని అర్జున్ చెప్పాడు. ఓకే సార్ అని నయన్ అన్నాడు. నయన్ చాందిని వెళ్ళారు. హరీష్ హాస్పిటల్కి వచ్చాడు. ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని అర్జున్ని అడిగాడు. మా తాతయ్యకి ట్రీట్మెంట్ జరుగుతోంది అంకుల్, నానమ్మకి బాగానే ఉంది అని చెప్పాడు. ఇదంతా ఎలా జరిగింది అసలు? చందు ఏది, ఎక్కడా కనిపించట్లేదని అడిగాడు. చందు అర్జెంటుగా ఆఫీసులో పని ఉందంటే వెళ్ళింది అంకుల్, కొంచెం నాన్నతో మాట్లాడండి, మమ్మల్ని ఎవరిని కూడా దగ్గరికి రానివ్వట్లేదని చెప్పాడు. సరే నేను వెళ్తానని వెళ్ళాడు. అభిమన్యు దగ్గరికి వెళ్ళి అభి అని పిలిచాడు. అభి తలెత్తి చూసి సైలెంట్గా ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి కూర్చొని, నువ్వే ఇలా ఉంటే పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించావా అని అన్నాడు. వాళ్ళ వల్లే కదా ఇదంతా జరిగింది అని కోపంగా అన్నాడు. వాళ్ళ వల్ల జరగడం ఏంటి అని అన్నాడు. అభిమన్యు జరిగిందంతా చెప్పాడు. నువ్వు కూడా ఇలా అంటే ఎలా? బయట వాళ్ళంటే అర్థం చేసుకోరు, నువ్వు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నావేంట్రా? వాళ్ళు కావాలని చేయలేదు కదా, వాళ్ళు ఏం చేసినా మీ సంతోషం కోసమే కదా అని అన్నాడు. అరే, వాళ్ళు కావాలని చేశారని నేను ఎప్పుడూ అనలేదురా. ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నారు? అందరూ మా సంతోషం కోసం చేశారంటున్నారు. సంతోషంగా ఉండాలంటే ముందు బ్రతికి ఉండాలి కదా. వసు అంటే నాకు ఎంత ప్రాణమో నీకు తెలుసు. తనకి చిన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. అలాంటిది నా కళ్ళ ముందే తనని అలా చూసి నేను ఎలా తట్టుకుంటాను? ఒకవేళ అర్జున్ నా పరిస్థితిలో ఉంటే తట్టుకుంటాడా? తనని ఆలోచించుకోమను అని ఆవేశంగా అన్నాడు. అవన్నీ పక్కన ఉండి అర్జున్ వింటూ ఉన్నాడు. నిజంగా చందు అలాంటి పరిస్థితిలో ఉంటే నేను ఏం చేస్తానో నాకు కూడా తెలియదు. నాన్న కోపంలో అర్థం ఉంది, బాధలో 100% న్యాయం ఉంది. ఇది చేసిన వాళ్ళు ఎవరైనా సరే చిత్రవద చేసి చంపకపోతే నా పేరు అర్జునే కాదు అని అనుకున్నాడు. అక్కడ చాందిని ఆఫీసులోకి అడుగు పెట్టగానే శివరాం ఎదురొచ్చాడు. ఏంటి అంకుల్ అంత అర్జెంట్ పని అని అడిగింది. పరమ్మ చెప్తాను అని అన్నాడు. ముగ్గురు చాందిని రూమ్లోకి వెళ్ళారు. మనం కొత్తగా ఒక ప్రాజెక్ట్ కోసం అని ఒక ల్యాండ్ తీసుకున్నాం కదా అని శివరాం అన్నాడు. అవును, అది మా ల్యాండ్ని వేరే వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు. వాట్, ఏం మాట్లాడుతున్నారు మీరు? అది పక్కా అన్నీ చూసి మరీ రిజిస్ట్రేషన్ చేయించాం కదా అని అంది. ఎస్ మేడం, కానీ వాళ్ళు మాది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని చూపెడుతున్నారు, ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి అని పిక్ చూపెట్టాడు. మనం కబ్జా చేశాం, దొంగ డాక్యుమెంట్స్ని చూపెట్టామని అందరూ అనుకుంటే మన కంపెనీ పేరు పోతుంది మేడం అని మళ్ళీ శివరాం అన్నాడు. ఇది చూశాక ల్యాండ్ దగ్గరికి వెళ్దాం పదండి అని అంది. ముగ్గురు కలిసి వెళ్ళారు. అక్కడ ఉన్నవాళ్ళు చాందిని చూసి నమస్తే మేడం అని చెప్పారు. నమస్తే, నేను ఈ ల్యాండ్ పక్కాగా పేపర్స్ చూసే రిజిస్ట్రేషన్ చేయించాను. ఈ ల్యాండ్ మీది అనడంలో అర్థం ఏంటి అని అన్నది. మేడం, మేము మీకంటే ఈ ల్యాండ్ని ముందే రిజిస్ట్రేషన్ చేయించాం, దాని మీద డేట్ కూడా ఉంది, కావాలంటే చూడండి. మీరు సొసైటీలో మంచి పేరు ఉన్నవారు కాబట్టి ఇప్పటి వరకు మేము ఆగాం, లేకపోతే విషయం పోలీసుల వరకు వెళ్ళేదని అన్నారు. పేపర్స్ ఎన్నైనా పుట్టించవచ్చు, మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్న 2 డాక్యుమెంట్స్ ఒకేలా ఉన్నాయి, మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తెచ్చారని ప్రూఫ్ ఏంటి అని అంది. మేడం, మీరు అన్నట్టు పేపర్స్ ఎన్నైనా పుట్టించవచ్చు, కానీ మీకంటే ముందే రిజిస్ట్రేషన్ చేసినట్టు మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అవి కోర్టులో సబ్మిట్ చేస్తే మీరే దొంగతనం చేశారని బయటపడుతుంది. తప్పు ఒప్పుకొని వెంటనే ఈ ల్యాండ్లో జరిగే పనిని ఆపించండి, లేకపోతే సివిలియర్గా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని అన్నారు. చాందిని సీరియస్గా చూసింది. నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని నయన్ ముందుకు వచ్చి షర్ట్ని స్లీవ్స్ మడుస్తూ అన్నాడు. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నారా అని అన్నాడు. నయన్ వెయిట్ అని చాందిని అంది. మీరు ఆగండి మేడం, ఊరుకుంటున్నాం కదా అని తెగరెచ్చిపోతున్నారు. మన గురించి శాంపిల్ చూపెట్టకపోతే ఎలా అని అన్నాడు నయన్. వాళ్ళు కాస్త భయపడ్డారు. నయన్ వెయిట్ అని మళ్ళీ సీరియస్గా అంది చాందిని.
చూడండి, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. నాది తప్పుంటే వదిలేస్తా. మీది తప్పుందని తెలిసిందో మీరేం అవుతారో ఊహించని కూడా ఊహించలేరు అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోయింది. వాళ్ళు వెళ్తున్న చాందినిని చూస్తూ వణుకుతున్నారు. కారులో వెళ్తూ నయన్, ఏం జరిగింది, ఎవరి తప్పు, ఎక్కడ జరిగింది, ఫుల్ డీటెయిల్స్ నాకు రేపటి వరకు కావాలి, గాట్ ఇట్ అని అంది. ఎస్ మ్యామ్, మీరు అసలు ఈ విషయం గురించి వరీ అవ్వకండి. రేపటిలోగా అన్నీ తెలుసుకొని మీ ముందర ఉంచుతాను, ఓకే అని శివరాం గారు నయన్ ఏం అడిగినా ఏం కావాల్సిన ఇవ్వండి, నన్ను అడిగే అవసరం లేదని చెప్పింది. ఓకే మేడం అని శివరాం అన్నాడు. వాళ్ళని ఆఫీస్ దగ్గర దింపించేందు హాస్పిటల్కి వెళ్తుంది. సార్, ఫస్ట్ నుంచి నాకు మొత్తం డీటెయిల్స్ చిన్న చిన్నవి కూడా మిస్ చేయకండి, ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి అని అన్నాడు. ఓకే నయన్, కొంచెం వెయిట్ చేయి, నేను అన్నీ కలెక్ట్ చేసి తీసుకుని వస్తాను. ఓకే సార్ అని కూర్చున్నాడు. అప్పుడే చైత్ర నుంచి కాల్ వస్తుంది. ఆఫీసులో ఏం జరిగింది, మ్యాటర్ ఏంటి అని చైత్ర అడిగింది. జరిగిన విషయం అంతా నయన్ చెప్పాడు. కావాలని మేడంని దెబ్బ మీద దెబ్బ కొట్టడానికి ఇదంతా కూడా చేస్తున్నారు. అవును, ఫస్ట్ రిలేషన్స్పై కొట్టి మ్యామ్ని డౌన్ చేసి బిజినెస్పై కొడితే తనేం చేయలేదని అనుకుంటున్నారు వాళ్ళు అని అన్నాడు నయన్. మ్యామ్కి మనం తోడు ఉన్నామని మర్చిపోతున్నారని అంది. ఈ విషయం మ్యామ్ నన్ను చూసుకోమని చెప్పారు, రేపటి వరకు ఫుల్ డీటెయిల్స్ కనుక్కోమని చెప్పిందని చెప్పాడు. ఓకే, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయని చెప్పింది. ఓకే, టేక్ కేర్, బాయ్ అని ఫోన్ పెట్టేశాడు. చాందిని కార్ డ్రైవ్ చేస్తూ జరిగిన విషయాలన్నీ ఆలోచిస్తోంది. నిజంగా మావి చెప్పినట్టు నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నానా, అన్నీ పక్కాగా ప్లాన్ చేస్తే ఎక్కడ నా లెక్క తప్పింది. ఇన్ని ఇన్సిడెంట్స్ ఒక్క రోజులో జరగడం, అది కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత జరిగాయి. నా ఎనిమిదిని తక్కువ అంచనా వేశానా అని ఆలోచిస్తోంది. అప్పుడే రాజారాం కాల్ చేశాడు. హలో తాతయ్య అని అంది. నేను నానమ్మ చెద్దు, జరిగిందంతా తెలిసింది, ఇప్పుడు ఎలా ఉందమ్మా అందరికీ అని అడిగింది. ఇంకా తెలియదు నానమ్మ, ఆఫీస్లో చిన్న ప్రాబ్లం ఉంటే నేను అటు వెళ్ళి ఇప్పుడే హాస్పిటల్కి రిటర్న్ అవుతున్నా అని అంది. సరే, మేము హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాం, వచ్చాక మాట్లాడుకుందామని ఫోన్ పెట్టేసింది. ఓకే నాయనమ్మ అని అంది. చాందిని కార్ హాస్పిటల్ దగ్గర ఆగింది. చాందిని లోపలికి వెళ్ళింది. అర్జున్ ఎదురుగా వచ్చాడు. అత్తమ్మకి తాతయ్యకి ఎలా ఉంది ఇప్పుడు అని అడిగింది. ఇంకా తెలీదు, సర్జరీ జరుగుతోంది. ఆఫీస్ మ్యాటర్ ఏమైందని అడిగాడు. నయన్కి చెప్పాను, తను చూసుకుంటాడు, ఆ విషయం గురించి నువ్వు వరీ అవ్వకు అని అంది. అప్పుడే రాజారాం సావిత్రి కూడా లోపలికి వచ్చారు. నాన్న లోపల ఉన్నాడు, వెళ్ళండి తాతయ్య అని చెప్పాడు. ఇద్దరు అభిమన్యు దగ్గరికి వెళ్తారు. అభి అని రాజారాం భుజంపై చేవేశాడు. మావయ్య అని అంటూ బాధగా చూశాడు. చందు తరపున నేను సారీ చెప్తున్నాను అభి అని సావిత్రి అన్నది. అయ్యో అత్తయ్య, మీరు పెద్దవారు, మీరు అలా మాట్లాడకండి. నాకు చందు మీద కోపం లేదు, వసువు మీద ప్రేమ మాత్రమే ఉంది. వాళ్ళు నాతో చెప్పకుండా ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారని కోపం ఉంది అంతే అని అన్నాడు. వాళ్ళు మనతో ఏం చెప్పకుండా చేయడం మాత్రం చాలా తప్పు, అందుకు తగిన మూల్యం అందరూ అనుభవిస్తున్నాం. నువ్వు ఏం బాధపడకవి, కోడలికి ఏం కాదని రాజారాం అన్నాడు. చాందిని అర్జున్ ఇద్దరు అక్కడ ఉండి అంతా వింటున్నారు. సావిత్రి వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. మీ ఇద్దరు చేసిన తప్పు ఒప్పు పక్కన పెడితే జరిగిందంతా మీ కళ్ళ ముందు ఉంది, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటారని నమ్ముతున్నానని సావిత్రి అన్నది. ఇద్దరేం మాట్లాడలేదు. చందు, నీకు ఎప్పుడు ఒక విషయం చెప్తూ ఉంటాను, మన శత్రువుని తక్కువ అంచనా ఎప్పుడూ వేయొద్దని. ఇప్పటికైనా నీకు అది గుణపాఠం అయిందని అనుకుంటున్నా అని అక్కడి నుంచి వెళ్ళింది. అప్పుడే ఇద్దరు డాక్టర్స్ వచ్చారు. వసుంధర గారికి ఆపరేషన్ సక్సెస్ అయింది, కానీ తన స్కూల్లోకి ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేమని. చాలా పెద్ద సర్జరీ అవ్వడం వల్ల కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి, 24 hours గడిస్తే కానీ ఏమీ చేయలేమని వసుంధరకి సర్జరీ చేసిన డాక్టర్ అన్నాడు. గోపాల్ వర్మ గారికి మైల్డ్ స్ట్రోక్ రావడం వల్ల ప్రమాదం తప్పింది, కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా టెన్షన్ పడే విషయాలు విన్నా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఈసారి స్ట్రోక్ వస్తే డేంజర్ పెరుగుతుంది. కొంచెం అయ్యాక రూమ్లోకి వెళ్ళి చూడండి, పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి గోపాల్ వర్మ ట్రీట్ చేసిన డాక్టర్ అన్నాడు. అందరూ అది విని కొంచెం రిలాక్స్ అయ్యారు. అభిమన్యు, రాజారాం, హరీష్, సావిత్రి ఒకవైపు కూర్చున్నారు. చైత్ర వాళ్ళ దగ్గరే ఉంది. చాందిని తీసుకొని అర్జున్ ఇంకా సోఫా దగ్గర పట్టుకొని కూర్చుంటాడు. అర్జున్ భుజంపై తల పెట్టుకుంది. అర్జున్ అని పిలిచింది. మనం తప్పు చేశామా అని మాత్రం అడగకు చందు, మరేం అడగమంటావు? మనం అప్పుడు ఎవరికి ఏ టెన్షన్ పెట్టొద్దని ఆలోచించి ఎవరికి ఏం చెప్పలేదు. మనకి ఇప్పుడు అది కరెక్ట్ అనిపించింది, కానీ ఇప్పుడు అదే తప్పైంది. ఇప్పుడు ఇలా జరిగింది కదా అని డాడ్ తిట్టలేదు. ఏం జరగకపోయినా కూడా రిస్క్ తీసుకున్నారు, ఇంకోసారి ఇలా చేయొద్దని తిట్టారు. అభిమన్యు చెంప దెబ్బ కొట్టిన అర్జున్ ఆ చెంప తడుముతూ ఇదంతా నా వల్లే కదా అని ఏడుస్తూ అంది. అలా అనొద్దు, నీకు ఎన్నిసార్లు చెప్పాను, ఏం జరిగినా ఏం చేసినా మన ఇద్దరికీ సమాన బాధ్యత ఉంది. మనిద్దరం భార్యాభర్తలం చందు, ఒకరి తప్పు ఎప్పుడూ కాదు, ఇద్దరం సమానమే. డాడ్ బాధలో అర్థం ఉంది. నీకేదైనా జరిగితే నేను ఇంతకంటే వరస్ట్గా రియాక్ట్ అవుతాను.
అసలు మనం ఎక్కడ తప్పు చేసామో నాకు అర్థం కావట్లేదు అర్జున్. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఇలా ఎలా జరిగింది? దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది? మన శత్రువు మనకంటే ఒక అడుగు ముందే ఉన్నాడు. కానీ ఈ విషయం తెలియడానికి మనం భారీ మూల్యం చెల్లించాల్సొచ్చింది. అసలు మన ప్లాన్ వేరే, జరిగింది వేరే అని అన్నాడు. ఇద్దరు కొన్ని రోజుల ముందు జరిగింది గుర్తు తెచ్చుకుంటున్నారు. ఎనిమి చనిపోయాడని అనుకున్న రాత్రి చాందిని, అర్జున్ ఎనిమి కాల్ చేసి మాట్లాడాక పట్టుకోవడానికి ఒక ప్లేస్కి వెళ్ళారు కదా, ఆ రోజు అక్కడ ఆ మనిషి చనిపోయాక ఇద్దరు కారులో బయలుదేరారు. చాందిని, అర్జున్ ఇద్దరు ఒకేసారి క్లియర్ చేసేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళారు. చాందిని కార్లో రిలాక్స్ అవుతూ ఉంది. అర్జున్ డ్రైవ్ చేస్తున్నాడు. చందు అంతా అయిపోయింది కదా, రిలాక్స్ అవ్వని అన్నాడు. అని కళ్ళు మూసుకొని పడుకుంది. కొంచెం అయ్యాక నిజంగానే అంతా క్లియర్ అయిందా అర్జున్ అని కళ్ళు మూసుకొని అడిగింది. వాడి నువ్వు చంపలేదని నాకు తెలుసు, నీకు తెలుసు. వాడు అసలు ఎనిమీ కాదని ఇద్దరికీ తెలుసు అని అర్జున్ అన్నాడు. అప్పుడు చాందిని కళ్ళు తెరిచి అర్జున్ చూసింది. నేను అసలు ట్రిగ్గర్ నొక్కలేదు, నేనే చంపేశాను అని భ్రమపడ్డానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? అసలు ఎంత తెలివి ఉంటే అంత పక్కాగా ప్లాన్ చేశాడంటావు. మాట్లాడింది మన ఎదురుగా ఉన్న మనిషి కాదు, వాయిస్ వేరే దగ్గర నుంచి వచ్చింది. కానీ మన ఎదురుగా ఉన్నవాడు మాట్లాడాడు అని మనం అనుకునేలా ఆ మనిషితో లిప్ రీడింగ్ చేయించాడు. మనం పట్టుకుంటామని ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే ఎక్కడ మనిషి తన గురించి బయట పెడతాడో అని ఆ వ్యక్తిని కాల్ చేశాడు. రియల్లీ ఇంటెలిజెంట్. అసలు ఎక్కడ ఉండి ఆపరేట్ చేశాడో అర్థం కాలేదు. ఖచ్చితంగా బిల్డింగ్లోనే ఉన్నాడు. మనం కంగారులో సరిగ్గా చూడలేదనేది నా డౌట్. అసలు ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, చెప్పనా? చెప్పు. మనం ఆ బిల్డింగ్ నుంచి సైలెంట్గా ఎలా అయితే వచ్చామో అలాగే సైలెంట్గానే ఉందాం. మనం నిజంగా ఆ ఎనిమిని చంపినట్లుగా అందరితోటి చెప్దాం. మన ప్రతి మూమెంట్ని వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి. సో ఎవరికి ఇప్పుడు ఏం చెప్పకపోవడమే బెటర్. మనం నమ్మినట్టే ఉందాం. ఆ ఎనిమిని భ్రమలో ఉంచుదాం. మనం రిలాక్స్ అయ్యామని వాడు ఏదో ఒక స్టెప్ తీసుకుంటాడు. అక్కడ మనకు వాడు దొరుకుతాడు. సౌండ్స్ లైక్ ఏ గుడ్ ప్లాన్. ఎవరికీ చెప్పకుండా చేయడం అంటే డేంజర్ ఏమైనా ఉందేమో అని ఆలోచిస్తున్నా. డేంజర్ ఉంది, కానీ చెప్పడం వల్ల వాళ్ళు టెన్షన్ పడటం తప్ప ఏమీ జరగదు. కనీసం వాళ్ళైనా హ్యాపీగా ఉంచుదాం. నువ్వు చెప్పింది కూడా నిజమే. అందరికీ తెలియకుండా సెక్యూరిటీ పెడదాం అని అంది. ఓకే అని అర్జున్ అన్నాడు. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాక వాళ్ళ ప్లాన్ ప్రకారమే అందరినీ నమ్మించారు. కానీ ఆ రోజు రాత్రి నయన్, చైత్ర ఇద్దరు కూడా మాట్లాడాలని గార్డెన్లోకి రమ్మన్నారు. ఏంటి చైత్ర ఈ టైంలో ఎవరికీ తెలియకుండా ఎందుకు రమ్మన్నాం అని చాందిని అంది. అసలు ఏం జరిగింది మ్యామ్ అని అడిగింది. అర్జున్, చాందిని ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మీరందరిలో చెప్పింది అబద్ధం అని మా ఇద్దరికి తెలుసు, అర్థమైంది అని నయన్ అన్నాడు. మీ ఇద్దరికి వేరే పనేం లేదా అని చాందిని అంది. మిమ్మల్ని రావద్దని ఇద్దరిని డైవర్ట్ చేసి మరీ ఇంటికి పంపిస్తే మళ్ళీ ఆ విషయం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అని అర్జున్ అన్నాడు. అన్న, ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడద్దు అని మీరు అబద్ధం చెప్పడంలో అర్థం ఉంది, అంతేకాని మాకు అబద్ధం చెప్పి మమ్మల్ని ఆపడం ఎంతవరకు కరెక్ట్ అని చైత్ర అంది. మ్యామ్, ఫస్ట్ నుంచి ఏ ఆపరేషన్ అయినా మేమిద్దరం కలిసి చేస్తాం ఎఫిషియెంట్గా అని చెప్తూ ఉంటారు కదా, మీరే మమ్మల్ని నమ్మకపోతే ఎలా అని నయన్ అన్నాడు. ఇక్కడ నమ్మకపోవడం అనే సమస్య కాదు నయన్, మీ ఇద్దరు కూడా నాకు చాలా ఇంపార్టెంట్, అందుకే మిమ్మల్ని కూడా దూరంగా ఉంచాలని అనుకున్నాం అని చాందిని అంది. మీతో కలిసి ఏ పని చేసినా మాకు సాటిస్ఫై ఉంటుంది మ్యామ్ అని చైత్ర అంది. అర్జున్, వీళ్ళతో మనం వాదించలేం, కానీ జరిగిందేంటో చెప్పు, అలాగే ప్లాన్ కూడా చెప్పని చాందిని అంది. అర్జున్ జరిగినంతా చెప్పాడు, ఏం చేయాలో కూడా చెప్పాడు. తర్వాత చైతు కన్సర్ట్ ఉందని తెలియగానే ముందుగానే ఏదో జరుగుతుందని ఊహించే అన్నీ సెట్ చేసి చైతుని కాపాడారు. అవి వాళ్ళు ఊరు వెళ్తా అని చెప్పినప్పుడు ఇక్కడ నుంచి వెళ్తే సేఫ్ ఉంటారు కదా అని రిస్క్ తీసుకుని వాళ్ళని హ్యాపీ కోసం పంపించాలనుకున్నారు. కానీ ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం అలా మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. కానీ ఏది ఏమైనా ఆ వ్యక్తి ఈసారి లిమిట్ దాటాడు, వాడిని వదిలే సమస్య లేదు అని అర్జున్ అన్నాడు. మనం ఎక్కడో ఏదో క్లూ మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. ఎలా ఇన్ని రోజులు మనకు తెలియకుండా దాక్కున్నాడు? అదే తెలియట్లేదు. ఫస్ట్ నుండి జాగ్రత్తగా ఆలోచించాలి. అవును, ఆఫీసులో ప్రాబ్లం ఏంటని అడిగాడు. చాందిని జరిగినంత చెప్పింది. ఫస్ట్ రిలేషన్స్పై దెబ్బ కొట్టి తర్వాత బిజినెస్పై కొడుతున్నాడు. ఇదంతా మన మ్యారేజ్ రిసెప్షన్ నుండి స్టార్ట్ అయింది. అసలు రిసెప్షన్ పెట్టకపోతే ప్రాబ్లం వచ్చేది కాదంటావా అని అన్నాడు. పెట్టకపోయినా వేరే ఏదో ఒక దారిలో దెబ్బ తీసేవాడేమో. అసలు ఎనిమి మగవాడే అని మనం ఎందుకు అనుకుంటున్నాం? ఆడవాళ్ళు కూడా అయి ఉండొచ్చు కదా. లేడీసా? ఎందుకు కాకూడదు? మనం ఒక దారిలోనే ఆలోచిస్తున్నాం. మన శత్రువుల లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. సో ఎక్కడో ఏదో మర్చిపోతున్నాం. అందుకే పర్సనల్గా వాళ్ళు మనం వల్ల ఏదో నష్టపోయారు, అందుకే పర్సనల్గా దెబ్బతీస్తున్నారు. ఒకవేళ వాళ్ళు నష్టపోయినా మనం కావాలని చేసింది ఏది కాదు. కానీ ఎవరై ఉంటారు? ఒకసారి రిసెప్షన్ ఫుటేజ్ మళ్ళీ తెప్పించుద్దాం.
ఎక్కడో మనం మిస్ చేసే ఉంటాం అని అన్నాడు. ఓకే, ఈసారి క్లియర్గా చూద్దాం, ఎక్కడో చోట దొరకకుండా ఉంటారా అని అంది. గోపాల్ వర్మని రూమ్కి షిఫ్ట్ చేశారు. అభి, హరీష్, చైతన్య ముగ్గురు వెళ్ళారు. చాందిని, అర్జున్ బయట నిలబడ్డారు. ఎలా ఉంది నాన్న ఇప్పుడు అని అభి అడిగాడు. బాగానే ఉందన్నట్టుగా తలని ఊపాడు గోపాల్ వర్మ. కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.